హాయ్ ఫ్రెండ్స్, ట్రాన్ ఏరిస్ ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా 1982లో వచ్చిన ట్రాన్కి 2010లో వచ్చిన ట్రాన్ లెగసీకి సీక్వెల్. పేరుకే సీక్వెల్ కానీ కథకి ట్రాన్ సిరీస్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇది ఒక స్పెషల్ సినిమాగా చెప్పొచ్చు. కేవలం ఆ సినిమాలో వాడిన ఎఫెక్ట్స్, టెక్నాలజీలు వాడినట్లు అనిపిస్తుంది. ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓ రెండు కంపెనీలు ఉంటాయి, ఎన్కామ్, డిల్లింగర్. వాళ్ళిద్దరూ ఏ టెక్నాలజీ ఉపయోగించి ఒకళ్ళు ప్రజలకు మంచి చేయాలనుకుంటారు, ఒకళ్ళు ఆర్మీకి సోల్జర్స్ లాంటి వాళ్ళని తయారు చేయాలనుకుంటారు. అయితే ఏ ఉపయోగించి ఒక సోల్జర్ని తయారు చేస్తారు, అతనే ఏరిస్. మంచి కోసం ప్రాణాలకు కూడా తెగించే సోల్జర్. ఈ ఏఏ సోల్జర్ నాశనం అయినా మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేయగలరు. అయితే ఏరిస్కి మానవుల్లో బతకాలన్న కోరిక పుడుతుంది, ఎమోషన్లు వస్తాయి. అలాంటి సమయంలో అతను ఒక దాని గురించి వెతుకుతూ ఉంటాడు. ఈ రెండు కంపెనీలకి ఓ ఆల్గారిథం కూడా కావాల్సి వస్తుంది. ఆ ఆల్గారిథం ఏంటి, ఆ ప్రోగ్రామ్ ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ట్రాన్ 1, ట్రాన్ 2 రెండు కూడా విజువల్ గా అదిరిపోయే సినిమాలే. కాకపోతే కథ అంత గొప్పగా అనిపించదు, ఎక్కడ ఎమోషనల్ గా కనెక్షన్ ఉండదు. ఈ సినిమా కూడా అలాగే సాగుతుంది. అయితే 9 ఇంచ్ నెయిల్స్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, డిస్నీ స్టూడియోస్ అందించిన విఎఫ్ఎక్స్ కానీ ఈ సినిమాని నిలబెట్టాయని చెప్పొచ్చు. ఇదొక విజువల్లీ మాస్టర్ పీస్. చూసిన 2 గంటలు కూడా అద్దిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్తో చంపేస్తుంది ఈ సినిమా. వాళ్ళు వాడిన సూట్స్, వాళ్ళు వాడే బ్లేడ్స్, ఆ బ్లేడ్ నుంచి వచ్చే మెరుపులు, బైక్ల ఎడ్జలకు ఉండే మెరుపులు వావ్ అనిపిస్తాయి. మీరు ముందు 2 సినిమాలు చూడకపోతే ఈ సినిమాని హాయిగా చూడొచ్చు. ముందు 2 సిరీస్ చూసిన తర్వాత కూడా ఈ సినిమాని చూడొచ్చు. విజువల్గా అదిరిపోతుంది. కథాపరంగా అంత గొప్పగా అనిపించదు. ఏ టెక్నాలజీ, ప్రోగ్రామింగ్లు ఇవన్నీ కొంచెం బోర్గా అనిపిస్తాయి. అయినా సరే ఎడిటింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సినిమాని పరుగులెత్తించేలా చేస్తుంది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కానీ, యాక్షన్ సన్నివేశాల్లో వాడిన విఎఫ్ఎక్స్ కానీ సినిమాని నిలబెట్టాయని చెప్పొచ్చు. ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడంలో కూడా రిలీజ్ అవ్వబోతుంది. తెలుగులో కూడా చూడొచ్చు. మనకి టెర్మినేటర్, రోబో 2.0, రోబో ఇలాంటి సినిమాలు గుర్తొస్తాయి. ఆ డ్రెస్, ఆ కలర్స్ కూడా చూస్తే మనకి రజనీకాంత్ రోబో 2.0 గుర్తొస్తుంది. జెరెడ్ లెటో హీరో పాత్రలో, ఏరిస్ పాత్రలో అదరగొట్టాడని చెప్పొచ్చు. అయితే ఎక్స్ప్రెషన్స్ అంతగా లేవు, ఎందుకంటే ఏఏ క్యారెక్టర్ కనుక. కానీ గ్రెటా లీ, జెఫ్ బ్రిడ్జెస్ వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకత్వం ఓకే అనిపిస్తుంది. ముందు 2 పార్ట్ల మీద ఈ పార్ట్ అంత బోరింగ్ ఉండకుండా చక్కచక్క సాగిపోతుంది. స్క్రీన్ ప్లేలో పెద్దగా మ్యాజిక్ లేకపోయినా, అద్భుతమైన ట్విస్టులు లేకపోయినా విజువల్ ఎఫెక్ట్స్తో కట్టిపడేశారు. ఖచ్చితంగా ఈ సినిమాని లార్జ్ స్క్రీన్లో మాత్రమే చూడండి. చిన్న స్క్రీన్లో చూస్తే మీకు మజా రాదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి? ఆ, నువ్వు కొడతావా? కమా, బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?